హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు 4% డిఏ క్లియర్ కట్ క్యాబినెట్ మీటింగ్. పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల వార్తలకి స్వాగతం. గుడ్ న్యూస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. జూలై 2024 నుంచి డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ పెంపును ప్రభుత్వం ప్రకటించనున్నట్టు సమాచారము. ఈ పెంపు లక్షలాది ఉద్యోగుల నెలవారీ ఆదాయాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉంది. ముఖ్యాంశాలు ఏంటంటే ఈ నెల బుధవారం 25 తేదీన కేంద్ర కేబినెట్ సమావేశంలో డిఏ పెంపుపై అధికారిక ప్రకటన వెలువడొచ్చు అని అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం అండి. ఈ సమావేశంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కీలక మార్పులను అయితే అందించగలుగుతున్నారని ఆశిస్తున్నారు. అంటే ఉద్యోగులు ఎంతగానో ఆశ పెట్టుకున్నారన్నమాట. 8వ వేతన సంఘం అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం 8వ వేతన సంఘం మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మార్పులు ప్రాథమిక వేతనాల్లో భారీ పెరుగుదలను కలిగిస్తాయి. దీనివల్ల ఉద్యోగులకు వారి జీతంలో మంచి పెరుగుదల కనిపించనుంది. ఇది వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచగలదు. పెరిగిన ఆదాయం డిఏ పెంపు సాధారణంగా ఉద్యోగులకు జీవితానికి పెద్ద మోతాదులో ఇచ్చే అంశం. ఈ పెంపు వల్ల ఉద్యోగులు తాము కలిగించే ఖర్చులను బాగా తేలికగా నిర్వహించగలరు. కుటుంబానికి కావాల్సిన అవసరాలను తీర్చుకోవడంలో సహాయపడుతుంది. సో ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షన్లు వచ్చే ఈ డిఏ పెంపు వారి మరింత ఆర్థిక సౌకర్యాన్ని అయితే కల్పిస్తుంది. ఈ సమావేశంలో తీసుకోబడిన నిర్ణయాలు ఉద్యోగుల జీవితాలను ఎలా మార్చగలవో చూడాల్సి అయితే ఉందండి. సో అంటే రాబోయే క్యాబినెట్ భేటీపైనే ఉద్యోగుల జీవితాలను ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు. ఒక విధంగా ఈ నిర్ణయాలపైన కీలక మార్పులు అయితే ఉండబోతున్నాయి. సో ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.